వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వట్టినాగులపల్లి స్థలాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఆ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోంచి 100 రోజుల్లో తొలగిస్తాం. ఇది చెప్పిన మాట మేనిఫెస్టోలో. ఇవాళ జరుగుతున్నది ఏంది? 2.5 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అమాయకులందరినీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పర్వానికి తెరలేపి 1 కోటి ఎకరాల భూమిని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారు. 22A లో పెట్టారు. ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా మీరు మా దగ్గరకు వచ్చి మీ భూమిలో 50% ఇస్తే మీరు అందులోకెళ్ళి తీసేస్తాం, లేకపోతే తీయం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. సతీష్ షా గారు చెప్పిందంతా మీరు విన్నారు. ఇప్పుడు పల్లవి షా గారు వారు हिंदी में और तेलुगु हिंदी जो भी इंग्लिश वट एवर यू हिंदी में बोल दीजिए, ज़रा बोल दीजिए, हिंदी में बोलिए. हेलो, मैं पल्लवी शाह बोल रही हूँ और मैं इस ज़मीन की मालिक हूँ और हम दिवाली के बाद अक्टूबर से हम बहुत परेशान हैं. और इसकी वजह ये है कि पहले वो लोग हमारे पास मिलने आए, बात करने आए. दैट टाइम हमको नहीं मालूम था कि क्या इंटेंशन है. अब हम रिलेट कर पा रहे हैं. नाउ वन थिंग कि जब हमने उन्होंने आके श्रीनिवासलू जो एडी जो हैं उन्होंने आके सब पॉइंट्स लगाए हमारी ज़मीन के अंदर, तो वो हमें कुछ अजीब सा लगा. हमारी ऑलरेडी ज़मीन जो है सर्वे हो चुकी है 2021 में और कोर्ट के अकॉर्डिंगली స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు, వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాము, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు? మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది? మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు? ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకొని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని? మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు, బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో దొరికాడు. 100 కోట్ల రూపాయలతో సహా దొరికిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక అక్రమార్కుని అడ్డం పెట్టుకుని మంత్రి గారు వీళ్ళ 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినారు.